తెలంగాణలో మరో ఎన్నికల ప్రక్రియకు అంతా సిద్ధమవుతోంది. లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగియటంతో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రయత్నాలు ప్రారంభించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఈ నెల 15, 18 తేదీల్లో కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం కానుంది. ఈ భేటీ తర్వాత ఎలక్షన్లు ఎప్పుడు అనే దానిపై క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ వ్యూహాల కోసం రేపు గులాబీ నేతలతో సమావేశమవుతున్నారు సీఎం కేసీఆర్. తెలంగాణలో ఎన్నికల జోష్ కనిపిస్తోంది. పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతోనే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతోంది తెలంగాణ సర్కార్. జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసేందుకు టీఆర్ఎస్ రెడీ అవుతుంది. లోకల్ బాడీల నుంచి లోక్సభ వరకు అన్ని స్థాయిల్లో టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు ఉండాలనే లక్ష్యంతో పార్టీ అధినేత కేసీఆర్ ముందుకెళ్తున్నారు. పరిషత్ ఎన్నికల్లో అనుసరించే వ్యూహం, ప్రణాళికపై చర్చించడానికి ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం 2:30 గంటలకు తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నిర్ణయించారు. ఈ సమావేశానికి టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో పాటు రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు హాజరు కానున్నారు. రాష్ట్రంలో 535 జడ్పీటీసీ సభ్యుల స్థానాలకు, 5857 ఎంపీటీసీ సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిని పార్టీ ప్రాతిపదికన పార్టీల గుర్తులపై నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చిస్తారు. మరోవైపు ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రయత్నాలు ప్రారంభించింది. రేపు సీఎస్, డీజీపీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా సమావేశం కానుంది. తర్వాత అన్ని జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లతో ఈ నెల 18వ తేదీన హోటల్ మారియట్లో సమావేశం కానుంది స్టేట్ ఈసీ. శాంతి భద్రతలు, ఎన్నికల ఏర్పాట్లపై చర్చించనున్నారు. అయితే 18వ తేదీ సమావేశం తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల అధికారులు చెబుతున్నారు. పేపర్ బ్యాలెట్ ద్వారానే ఎన్నికల నిర్వహణ ఉంటుందని, ఈ ఎన్నికల్లో ఎంపీటీసీలకు పింక్, జడ్పీటీసీలకు వైట్ కలర్ బ్యాలెట్లను వినియోగించనున్నట్లు సమాచారం. స్వతంత్ర అభ్యర్థుల కోసం ముందు జాగ్రత్తగా 100 గుర్తులను అందుబాటులో ఉంచారు అధికారులు. గత డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటర్లు స్పష్టమైన మెజారిటీ ఇచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 80% పైగా టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేస్తుందని సర్వేలు, నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పరిషత్ ఎన్నికల్లోనూ ఏకపక్ష విజయం ద్వారా అన్ని స్థాయిల్లో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఉంటే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సజావుగా, వేగంగా సాగుతాయని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఇందుకోసం పార్టీ నాయకులు అన్ని స్థానాలను కైవసం చేసుకునేలా కృషి చేయాలని ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు.